మధ్యగిరి మండలం పెరవేట్ గ్రామంలో ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అందించిన 15,000 రూపాయల సహాయంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 73 మంది ఆటో డ్రైవర్ల అకౌంట్లో నిధులు జమ కావడంతో వారు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల మాలలతో నివాళులర్పించారు. ఫీల్డ్ అసిస్టెంట్ రాము మాట్లాడుతూ, హామీ లేకపోయిన ఆటో డ్రైవర్లకు మద్దతు నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రివర్యులు లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ 6 హామీల్లో లేని పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆటో డ్రైవర్ల సంక్షేమం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు విరివిరిగా పాల్గొన్నారు. ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికులకి, ఆటో సోదరులకి, అందరికీ, డ్రైవర్లందరికీ కూటమి ప్రభుత్వం సూపర్ 6లో హామీ ఇవ్వకపోయినా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవాడలో మనం ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసి 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికి అకౌంట్లో ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం సూపర్ 6లో ఏవైతే హామీలు ఇచ్చినాయో, తల్లికి వందనం అయితేనేమి, మెగా డిఎస్సీ అయితేనేమి, అదేవిధంగా ఉచిత సిలిండర్లు అయితేనేమి, ప్రతి ఒక్క హామీని నెరవేర్చారు. ఒక్క హామీనే నిలబడి ఉంది. అది కూడా 1,500 రూపాయలు కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. అదేవిధంగా గ్రామంలో అభివృద్ధి చెందాలంటేనే టీడీపీ గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీతోనే సాధ్యము. ఏదైనా కానీ ప్రతి ఒక్క తోడ్పాటు అందిస్తారని ప్రతి ఒక్క ఆటో కార్మిక సోదరులందరికీ పేరు పేరున ఆ యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా 2,96,000 మంది ఆటో సోదరులకి 464 కోట్లు విడుదల చేయడం జరిగింది. పెరువుల గ్రామంలో 73 ఆటోలకి 11 లక్షల రూపాయలు నేరుగా అకౌంట్లోన వేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి అండగా నిలబడినటువంటి కూటమి ప్రభుత్వాన్ని మీరు కూడా తోడ్పాటు అందించి ఎప్పుడూ ఎల్లవేళలా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని ఈరోజు ఆటో కార్మికుల పెరువుల్లోన ప్రతి ఒక్కరూ వచ్చి మన స్వర్గీయ ఎన్టీ రామారావు అనేటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు విగ్రహానికి పూలమాల వేసి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పాలాభిషేకం చేస్తూ పూలమాల వేసి యజమానులతో సత్కరించి ఆయన నివాళులర్పించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిని సత్కరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖ నారా లోకేష్ గారికి, మా ఆటో కార్మికులందరూ అభినందనలు తెలియజేస్తున్నాము. మా ఆటో కార్మికులందరికీ ఒక ఆటో డ్రైవర్కు 15,000 చొప్పున ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ 15,000 ఆటోకి బీమా, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్ చేయించుకొని అన్నీ కరెక్ట్గా పెట్టుకొని పేపర్లు నడుపుకోవాలని 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేసినారు. ఆటో డ్రైవర్ పెరవలి భరత్. బండలో అంతే
అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి ఆటో కార్మికుల సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 ఎన్నికల హామీ ఇవ్వకుండా కూడా ఆటో కార్మికులకి 15,000 రూపాయలు మన నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్, మన లోకేష్ ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు మన విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 2,96,000 మంది ఆటో కార్మికులకి 15,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పెరువల గ్రామంలో దాదాపు 73 మంది ఆటో కార్మికులకి ఒకే రోజు 2 గంటల లోపల మొత్తం ప్రతి అకౌంట్లోన 15,000 రూపాయలు, దాదాపు పెరువల గ్రామానికి 11 లక్షల రూపాయలు ఆటో కార్మికులకి వేయడం జరిగింది. అలాగే ఆటో కార్మిక సోదరులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా అండగా ఉంటూ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అదేవిధంగా పెరువల గ్రామంలో అభివృద్ధి అంటే పురుషోత్తం చౌదరి చేసినటువంటి అభివృద్ధి ఇంతవరకు ఎవరు చేయలేదు. కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లో కూడా కార్మిక సోదరులందరూ కూడా ఆయనకు అండగా నిలిచి గ్రామానికి అభివృద్ధికి తోడ్పడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన గ్రామంలోన ఏ మంచి కార్యక్రమం జరిగినా మీరందరూ తోడ్పాటు అందించి ప్రతి ఒక్కరు సహకరిస్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆటో కార్మికులందరికీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు 15,000 ఆర్థిక సాయం చేశారు. ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ సార్ గారు, మాకు ఆయన సంతోషం ఉండాలని ఎప్పటికీ ఆయన తోడుకుంటామని పాలాభిషేకం చేస్తున్నాము. ఎన్టీ రామారావు గారికి ఆటో యూనియన్ ఐక్యత, ఆటో యూనియన్ ఐక్యత. జై చంద్రబాబు, జై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు.